తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉద్యోగ కల్పనలో యువతకు పెద్దపీట వేశామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తొమ్మలూరులో చిరిపాల్ పోలీస్ ఫిలిమ్స్ లిమిటెడ్ కంపెనీని ఆమె ప్రారంభించారు. తుక్కుగూడ మంకాల్ ఇండస్ట్రియల్ ఏరియాలో చిరిపాల్ కంపెనీ ఏర్పాటు చేయడం శుభపరిణామని మంత్రి తెలిపారు. సీఎం సహకారంతో 1000 కోట్ల బడ్జెట్తో ఈ ప్లాంట్ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ఆదాయం పెరగాలంటే పారిశ్రామికులు పెరగాలన్నారు. కంపెనీలకు కావలసిన పెట్టుబడులకు ప్రభుత్వం సహాయం చేస్తుందని చెప్పుకొచ్చారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. తుక్కుగూడలో మంకాల ఇండస్ట్రియల్ ఏరియాలో చిరిపాల్ గ్రూప్స్ సంబంధించి వాళ్ళు ఒక యూనిట్ ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. వారికి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తా ఉన్నాం. గౌరవ మంత్రి గారు కేటీఆర్ గారి నాయకత్వంలో మీరు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ మంత్రి గారి సహకారం తీసుకొని మొదటిసారి గుజరాత్ నుండి తెలంగాణ స్టేట్ లో యూనిట్ ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 1000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ తోని వీళ్ళు ఇక్కడ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు. వారికి కంగ్రాచులేషన్స్ చెప్తూ భవిష్యత్తులో ఈ రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారాన్ని అందిస్తుందని కూడా వారికి తెలియజేస్తా ఉన్నాను. గౌరవ మంత్రి గారు కేటీఆర్ గారు వారి సంపూర్ణ సహకారంతో వీరు ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది అభినందనీయం. గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో పెట్టుబడులు రావాలని, రాష్ట్రంలో ఉన్న యువతకు ఉపాధి కల్పించాలని, రాష్ట్ర ఆదాయం పెరగాలంటే పారిశ్రామికంగా ఎదగాల్సిన అవసరం ఉందని గమనించి గౌరవ ముఖ్యమంత్రి గారు మధ్యవర్తులు ఎవరు లేకుండా, అవినీతికి ఆస్కారం లేకుండా టీఎస్ ఐపాస్ అనేది ఏర్పాటు చేసి ఎవరైనా ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళకి విత్ ఇన్ ద టైం షార్ట్ టైంలో వాళ్ళకి పర్మిషన్ ఇచ్చినట్టు, ల్యాండ్ అలికేషన్ కానీ మిగతా ప్రాబ్లమ్స్ లేకుండా ఉండేటట్టు, వాళ్ళు కంప్లీట్ ఇక్కడ వాళ్ళ యూనిట్ స్టార్ట్ చేసేంత వరకు ఈ ప్రభుత్వం వాళ్ళతో ఉండేటట్టు చర్యలు తీసుకుంది. కాబట్టి గత 8 సంవత్సరాల్లో దాదాపుగా 21